వెల్కమ్ టు నేషనల్ న్యూస్. నేను మీ అరుణ. ఇక వివరాల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఫస్ట్. యావత్ భారతంలో మహాశివరాత్రి శోభ, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. శివరాత్రి వేడుకల్లో విషాదం, యూపీలోని బారాబంకీలో తొక్కిసలాట, 2 మృతి. ప్రవాస భారతీయులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్, దేశ అభివృద్ధికి చేయూత అందించాలని పిలుపు. దమ్ముంటే అరెస్టు చేయండి, కేంద్రానికి యాసిన్ మాలిక్ సవాల్. హఫీజ్ సయాద్ తో బంధాన్ని సమర్థించుకున్న జేకేఎల్ఎఫ్ నేత. వివరాల్లోకి వెళ్తే దేశంలోని శివాలయాలన్నీ మహాశివరాత్రి శోభతో అలరారుతూ ఉన్నాయి. ఆదిదేవుని దర్శనం కోసం వచ్చే భక్తులతో ఉదయం నుంచి దేశంలోని శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అన్నింటిలోనూ ఆధ్యాత్మిక వైభోగం నెలకొంది. పరమేశ్వరునికి అత్యంత విశిష్టమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ శివాలయాలు హరినామ స్మరణతో అలరారుతున్నాయి. కుంభమేళా జరుగుతున్న ప్రసిద్ధ గంగా తీరంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్లో శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ఆరంభమయ్యాయి. ఉదయం స్వామికి ప్రత్యేక భస్మాభిషేకం, పాలు, పళ్ల రసాల అభిషేకం నిర్వహించారు. అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. మరో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలో కూడా మహాశివరాత్రి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఉత్తరప్రదేశ్ లో శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బారాబంకీలోని లోదేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 2 మృతి చెందారు. క్యూ లైన్ లో నిల్చున్న భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఈ ఘటన జరిగింది. ఈ తొక్కిసలాటలో మరికొందరు గాయపడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కొందరిని కాపాడారు.